హలో అండి అందరికీ. ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ కోసం చపాతీ అండ్ శనగపప్పు క్యాబేజీ వేసి కర్రీ చేశానండి. చపాతీలోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అందులోకి బాయిల్డ్ ఎగ్ కూడా ఉంచాను. దీనికోసం మనమైతే ఫస్ట్ ఒక క్యాబేజీ, ఆనియన్స్, టొమాటో, శనగపప్పును నైటే నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకున్న శనగపప్పును ఒక 20% మార్నింగ్ ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతికూర, క్యాబేజీ వేసేసి క్యాబేజీని ఒక 20% ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసేసి ఒక 40% ఉడకనివ్వాలి. తర్వాత టొమాటో వేయాలండి. కొంచెం టొమాటో మగ్గాక మనం ఏదైతే 20% శనగపప్పును ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ వాటర్తో సహా ఆ శనగపప్పును కూడా అందులో వేసేసి కర్రీని మంచిగా దగ్గరికి రానివ్వాలి. ఇలా చేసుకుంటే శనగపప్పు అండ్ క్యాబేజీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మామూలు టేస్ట్ ఉండదు. తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టారు. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి, దోశలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. నేనైతే చపాతీలు వేశాను. ఇందుకోసం చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది చాలా మంచిది హెల్త్కు. ఇప్పటి నుంచే పిల్లలకు అన్నీ అలవాటు చేయాలి కాబట్టి రోజుకో వెరైటీ చేసి పెట్టేయాలి. ఈ రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పేయండి.